టమాటా, ఉల్లిపాయ, కాజు, పిస్తా, 5 వెల్లుల్లిపాయలు, రవ్వంత అల్లం వేసి మెత్తగా ఇలా పేస్ట్ అయ్యేలాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక మనం దీన్ని మిక్సీ ఆడేసి ఒక జ్యూస్ లాగా చేసేస్తాం. మనం ప్యూరీ అయితే చేసేసాము మిక్సీలో. ఒక ముద్ద బటర్ మొక్క అలా వేసేయండి. వేసేసి దాన్ని కరిగేంత వరకు కొంచెంసేపు కరిగాక దాంట్లో మనం ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి మళ్ళీ దాన్ని తిప్పుదాం. మనకి కొంచెం కరిగింది కాబట్టి మనం టేబుల్ స్పూన్ కలర్ చిల్లీ పౌడర్ వేస్తే కొంచెం కలర్ వస్తుంది. దానికి వేసి బాగా మనం కలిపేయాలి. కలిపాక ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక మనం జ్యూస్ చేసాం కదా, ఆ జ్యూస్ని అంతా వేసేయడమే. వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. 2 నిమిషాలు కలిపాక ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను కొంచెం అలా కస్తూరి మేతి వేసేసి మనం మళ్ళీ తిప్పేద్దాం. కొంచెంసేపు ఇలా తిప్పుతున్నప్పుడు మీరు ఒకసారి వాసన చూడండి. గుమ్మని భలే గుమ్మగుమ్మల వాసన వేస్తుంది. మీరు కలుపుతుంటేనే వేసేస్తుంది, తినేయాలనిపించేస్తుంది. కొంచెం కలిపాం కదా కస్తూరి మేతి వేసాక ఇప్పుడు ఏంటంటే జీలకర్ర పొడి, ధనియా పొడి, కొంచెం పంచదార, కొంచెం ఉప్పు తగినంత మీకు రుచి ప్రకారం వేసేయండి. మొత్తం అంతే దీంట్లో వేసేసి ఫుల్గా మళ్ళా కలిపేయండి. బాగా కలపండి. ఇలా కలుపుతూనే ఉండండి. మొత్తం చివర చుట్టూ అంతా జాగ్రత్తగా కొంచెంసేపు మీరు కలుపుకున్నాక ఏంటంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుని మళ్ళీ కలపండి కాస్త బాగా. అప్పుడు మీకు కొంచెం లిక్విడిష్గా ఇలా ఉంటుంది కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది అంతా. ఇంకొంచెం వాటర్ పోసేసి కలుపుతూ ఉంటాను. ఉండాక మీరు సిమ్లో పెట్టుకుని కొంచెం దాన్ని మరిగిస్తూ ఉండండి అంతే. అలాగా మళ్ళీ చిక్కబడేంత వరకు కొంచెం మరిగించాలి. మరుగుతున్న టైంలో నేనైతే పన్నీర్ని రెడీ చేసుకున్నానండి. నేను హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ వాడుతున్నాను. మీరేం పన్నీర్ వాడతారో కామెంట్స్లో పెట్టండి. ఈ ఫ్రెష్ పన్నీర్ హెరిటేజ్ చాలా బాగుంది. చాలా మెత్తగా క్రీమీగా భలే ఉంది. అసలు చూడడానికి ఫ్రెష్గా కూడా ఉంది. ఇప్పుడు ఇది మరిగి కొంచెం చిక్కబడ్డాక మనం ఈ పన్నీర్ క్యూబ్స్ వేసి కొంచెం క్రీమ్ కూడా మనం పోసుకుని కొత్తిమీర వేసేసి మనం పైన దించే ముందు అంతే మన పన్నీర్ బటర్ మసాలా అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ, చాలా క్విక్ రెసిపీ. ఇలా చిటికేస్లో అలా అయిపోతుంది. ఎవరైనా బ్యాచిలర్స్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. దగ్గర పడినట్టుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక కట్ చేసిన ఫ్రెష్ హెరిటేజ్ పన్నీర్ ముక్కల్ని మనం వేసేద్దాం. ఇప్పుడు వేసేసి మళ్ళీ కొంచెం మరగపెట్టుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రెష్ హెరిటేజ్ పన్నీర్ వల్ల ఏంటంటే మనం ఎక్కువ కలపకూడదు. కలిపితే మళ్ళీ మీకు పన్నీర్ విరిగిపోయే అవకాశం ఉంది, ఫ్రెష్ పన్నీర్ కాబట్టి. అదే మీరు పాత పన్నీర్ అనుకోండి, అది గట్టిగా ఉంటుంది కదా, మీరు ఎంత కలిపినా విరగదు. సో మనం ఎక్కువ కలపకుండా సున్నితంగా కలుపుకుంటూ కొంచెం పన్నీర్ ముక్కలు విరగకుండా మనం కలుపుకుంటూ ఇంకొంచెంసేపు మళ్ళీ మనం మరిగిద్దాం. ఇంకో 3 నిమిషాలు అనుకోండి. కొంచెం చిక్కబడిందమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం క్రీము అలా వేసేసి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం క్రీమ్ వేసేసుకుని మళ్ళీ కలిపేసి మనం 2 నిమిషాలు ఉంచాలి. అలాగా ఉంచేసి ఇంకా తీసేయడమే. తీసే ముందు మాత్రం మీరు కొంచెం కొత్తిమీరని కట్ చేసి దాంట్లో అలా పైపైన జల్లేసి తీసేయండి. అంతే, అయిపోయింది. కొంచెం కొత్తిమీర దాని మీద చేసేసి 6 నిమిషం అలా స్టవ్ మీద ఉంచుకుని తీసేసి మనం బిర్యానీలోకో రోటీలోకో తినేయడమే. సూపర్ ఉంటుంది. ఎంజాయ్. మరి ఇలాంటి రుచికర వంటకాలు తినాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి.